కర్నూలు రూరల్ మండలం నందనపల్లి గ్రామ పంచాయతీలో మాజీ సైనికులకు చెందిన భూమిని రవిగౌడ్ కబ్జా చేశారని మిలిటరీ కాలనీకి చెందిన కొందరు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. నందికొట్కూరు రోడ్డు వైపు సర్వే నెంబర్ 608లో 2.5 ఎకరాల భూమి ఉందని, తమ పొలం పక్కన ఉన్న రవిశంకర్ గౌడ్ తమ భూమిలో 43 సెంట్ల భూమిని ఆక్రమించారని గురునాథ్ ఆరోపించారు. పంట పొలంలోకి వెళ్లనివ్వకుండా రస్తా బంద్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. రాజకీయ పలుకుబడితో తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. భూ వివాదంపై తహసీల్దార్ రమేష్ బాబు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారని, విచారణకు ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లగా అక్కడ కూడా తమపై దౌర్జన్యం చేస్తూ దాడికి రాగా తనపై తోపులాట జరిగిందని అన్నారు. రవిశంకర్ గౌడ్పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మీడియా మిత్రులకు నమస్కారం. మాది కర్నూలు మండలం నందనపల్లి పంచాయతీ మిలిటరీ కాలనీ గ్రామం. మాకు నందికొట్కూరు రోడ్లో 608 సర్వే నెంబర్లో మాకు 2.5 ఎకరా భూమి ఉంది. మా పక్కనే రవిశంకర్ గౌడ్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన మా పొలంని సుమారు 43 సెంట్ల భూమిని ఆక్రమించినాడు. మేము ఎస్సీ కులం చెందిన మాదిగ కులస్తులము. మమ్మల్ని ఆయన దౌర్జన్యం చేస్తున్నాడు. మేము చేయడానికి పోవడానికి కూడా రస్తాలు బంద్ చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మేము మా భూమిని ఎందుకు కబ్జా చేసామంటే మాది లంజోడుకులారా, మీ భూమి మొత్తం ఆక్రమిస్తాను, మీరు ఏం చేసుకోపోని బెదిరిస్తున్నాడు. మేము అదని ఎంత గ్రామస్తులని మేము ఎంత ప్రాధాయపడ్డా మమ్మల్ని వినకుండా మా భూమిని ఆక్రమించుకున్నాడు. మమ్మల్ని టార్చర్ పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అతని నుంచి మా భూమి మేము ఈ రోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ గారిని కలిసి మేము అర్జీ ఇచ్చుకున్నాము, మా సమస్యలు చెప్పుకున్నాము. అతని నుంచి మమ్మల్ని కాపాడాలని కలెక్టర్ గారికి కూడా మేము చెప్పుకున్నాము. ఆయన భూ అక్రమం చేసుకున్నాడు. మాది 43 సెంట్లు. ఆయన నుంచి మేము ఎన్నిసార్లు అడిగినా కూడా మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నాడు. ఎక్కడ పోయినా రాజకీయ పలుకుబడితో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. మమ్మల్ని ఎన్నోసార్లు కూడా దూషించినాడు. మమ్మల్ని కొట్టడానికి ఎక్కడ పోయినా కూడా ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళినా కూడా మమ్మల్ని బెదిరిస్తున్నాడు. మరి మేము అధికారులకు పోయి అర్జీ ఇచ్చుకున్నా కూడా ఎంఆర్ ఆఫీస్లో ఆడ కూడా బెదిరించి ఎంఆర్ఓ మీద రమేష్ రావు సార్ మీద కూడా ఆయన మీద కూడా బెదిరిస్తున్నాడు. మాకు ఏం పనులు కాకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఆయన మీద తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. తోలుకపోయినాడు, ఈ ఆసుపత్రి తోలుకపోయినాడు. అడిగి తోలుకపోయి వాళ్ళ కాడికి ఏం చేస్తానో వాళ్ళు కొట్టినారు. ఆడ కొట్టిన నేను ఎస్సీలము, మీరు పొరలు పెట్టారు కేసు పెడతా, పొరలు పెడతారు కేసు పెడతా అన్నాడు. మేము ఆ పొరలు పెట్టుకునే సార్, అక్కడ మా బ్యాగ్ చేస్తే ఏమొద్దు, మీ యాదు నీకు ఇస్తాం, మీ సమాజం నీకు ఇస్తామని మన దొరకపోయి వాళ్ళ కాడికి ఏం తెగినాడు ఎక్కడో ఇప్పించుకొని నాకు లేదు, మీరు పొరలు పెట్టుకారని మాత్రం పొరలు పెట్టుకొని నేనున్నా మీకు పొరలు పెట్టమన్నాడు. మేము పొరలు పెట్టుకోలేదు సార్, ఇంటికి పెట్టినాం. నా పేరు జయన్న సార్. టోటల్గా వచ్చేసి ఎస్సీలో అండి. కార్యక్రమం మిలిటరీ కాలనీ నందనపల్లి పంచాయతీ ఎస్సీల భూమిలో ఇతను రవిశంకర్ గౌడ్ అనే వ్యక్తి ఒక 15 ఏళ్ల కిందట మా ఊరికి వచ్చి, ఆయనది ఊరు కాదు యాక్చువల్గా, అతన్ని తాటిపాడు. అలా అమ్మ వచ్చేసి మా ఊరికి ఆడపిల్ల అక్కడ వచ్చి అతను మా భూములను కబ్జా చేసినాడు. కబ్జా చేసి ఆ భూములలోనే మాకు పక్కన పొలాలు ఉన్నాయి, ఆ పొలాలకు కూడా రస్తా ఇవ్వకుండా భూ ఆక్రమణ చేసుకుంటూ పక్కన ఉన్న మా పొలంలో కూడా వచ్చి, మరి మేము వెళ్తే మీకు ఎక్కడికి రా పొలం అని మా మీద దౌర్జన్యాలు, అతని పేరు బలంతో పలుకుబడితో ఆయన దౌర్జన్యం చేయడం జరిగింది. చాలాసార్లు మేము ఎంఆర్ఓ విజ్ఞప్తి చేసుకుంటే అయ్యా మీదే పొలము మీకేంత అని మాకెళ్ళి న్యాయం ఎంఆర్ఓ గారు చెప్పినా అని అతను అక్కడ ఎంఆర్ఓ మాట కూడా వినకుండా అతని మీద కూడా దుష్ప్రచారం చేస్తూ కలెక్టర్కి వచ్చి కోర్టులో అక్కడిక్కడ అన్ని దుష్ప్రచారంగా పేరు సర్టిఫికేట్లు పుట్టించుకొని అతని బంధువైనటువంటి ఎంఆర్ఓ ఉన్న హయాంలో ఆయన పొలం చేయించుకున్నాడు. అతనికి పొలం లేదు ఆ ఎస్సీల భూముల మధ్యలో మెయిన్గా. ఆ పొలం వచ్చేసి మా భూముల వల్ల వచ్చేసి మాకు ఇచ్చిన 2వ ప్రపంచ యుద్ధ వీరులకు ఇచ్చిన భూములలో ఇతను అక్రమంగా వచ్చి భూ ఆక్రమణ దాడి చేసుకుంటా మా మీదనే మరి దాడులకి దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడు. మేము ఎక్కడ చెప్పినా అని మమ్మల్ని అనగదొక్కుతున్నాడు. చాలామంది కాడ ఊర్లో ఎస్టీల కాడ మైనార్టీల కాడ 30 లక్షలు 20 లక్షలు అప్పు చేసుకున్నాడు. ఇప్పుడు మా పొలం ఆక్రమించుకొని ఆ ఉన్న పొలంని కూడా తాకట్టు పెట్టుకొని 80 లక్షలకి అతను ఆ పొలం రవిశంకర్ గౌడ్ భూమి మీ పక్కన వాళ్ళు కబ్జా చేశారనేసి రవిశంకర్ గౌడ్ ఆరోపణ. రవిశంకర్ గౌడ్ వేసుకుంది మా భూమి అది. మా నాన్నకు మింట్రీ పోతే ఇచ్చారు, 48లో మింట్రీ పోయింట్ ఇచ్చారు. మా నాన్న పేరు జ్ఞానమ్మని, మా అమ్మ పేరు కరుణమ్మ. మాది ఉన్నది ఆన్లైన్లో ఉండేది. ఆన్లైన్ ఎక్కక ముందే ఆయన ఎక్కించుకొని మా మీద దౌర్జన్యం చేశాడు. మేము కొంతకాలం ఆయనకు భయపడి మేము
ఇంతకాలం చెప్పలేకపోతున్నాం. కాబట్టి మేము ఎన్నాళ్ళని సహిస్తాము. మా రికార్డులన్నీ మా అన్ని రికార్డుల నుంచి మా సర్వే నంబర్లని తొలగించి ఆయన పాస్బుక్ ఎక్కించుకున్నాడు. దయచేసి మా పొలం మాకు ఇప్పించాలని, అతనిపై చర్య తీసుకోవాలని, అతని బంధువు ఎంఆర్ ఉన్నాడని ఆయన సహాయంతో చేసుకున్నాడు. రికార్డు అంతా మావన్నీ రికార్డు తొలగించి ఆయన చేసుకున్నాడు. నా పేరు జాన్ అండి. మా నాన్న పేరు జ్ఞానమణి, మా పేరు కరుణమ్మ.